నేను నా పిల్లలు మా పెట్టుబడిని S2S ఇన్ఫ్రాకాన్ లో పెట్టాం. అందువల్లే ఈ ఆనందం నిశ్చింత. నువ్వు కూడా ఆలోచించుకో. S2S ఇన్ఫ్రాకాన్. సరే, ఇంకొకటి చాలామంది అంటే ఎక్కువ జెంట్స్లో చూసుకున్నట్టయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో చాలామంది సఫర్ అవుతున్నారు. అంటే కంప్లీట్ ఒక 18+ ఏజ్ వాళ్ళు కూడా, అంటే వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ పడిగడుపున ప్యాంటసిడ్ ట్యాబ్లెట్ వేసుకుంది, వాళ్ళకి రోజు గడవదు, ఏం తినలేరు, ఆ విధంగా అంటే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అంటే ఎప్పటికీ రెగ్యులర్గా ప్యాంటసిడ్ ట్యాబ్లెట్ అంటే గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ ఏదైనా సరే అది వేసుకుంటే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవా సార్? మన సైడ్ ఎఫెక్ట్స్ కానీ? ఇందాక ఏ ట్యాబ్లెట్ 100% రిస్క్ ఫ్రీ అనేది ఉండదండి. కాంప్లికేషన్స్ మీరు అట్లా ఒకసారి ఆ మెడిసిన్ ఓపెన్ చేసినప్పుడు దాంట్లో ఏముంటుందో చూడండి అన్నట్లు. యూస్ ఆఫ్ డోసేజ్, కాంప్లికేషన్స్ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ అని అవి చూస్తే అసలు మనం ట్యాబ్లెట్ వేసుకోండి అట్లా. ఎనీ ట్యాబ్లెట్ దాంట్లో ఇంత పెద్ద లిస్ట్ ఉంటుంది, అది చదివితే మాత్రం ఎవరు ట్యాబ్లెట్స్ వేసుకోరు. అంటే సార్ ఇప్పుడు వాళ్ళకి అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నదని డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఇవే కొన్ని డేస్ ఇస్తున్నారు, వాడినన్ని రోజులు ఓకే, మళ్ళీ తర్వాత ప్రాబ్లం ఫేస్ చేయాల్సిందే. మనము సిమ్టమ్ని ట్రీట్ చేస్తున్నావా, కాజ్ని ట్రీట్ చేస్తున్నావా అన్నట్లండి. జనరల్గా అంటే మనకు నొప్పి వచ్చింది అనుకోండి, వెళ్ళేసి ట్యాబ్లెట్ తీసుకుంటారు, అదేంటి సిమ్టమ్, దాన్ని చూస్తున్నావు. నీకు అండర్లైంగ్ ప్రాబ్లం ఏంటి అది రావాలి అంటే ప్రొఫెషనల్ దగ్గరికి వచ్చినప్పుడు అండర్లైంగ్ ప్రాబ్లం ఏంటి అని చేసినప్పుడు దానికి కరెక్ట్గా ట్రీట్ చేస్తే తగ్గిపోద్దండి. ఊరికే అప్పుడు తీసుకుంటే అప్పటి వరకు టెంపరీ సొల్యూషన్ అన్నట్లు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మన దగ్గర చాలా కామన్. అగైన్ మా దగ్గర కూడా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి మాకు గ్యాస్ ప్రాబ్లం అంటారు. మెయిన్ రీజన్ మేబీ నేను అనుకోవడం ఇండియాలో ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, ఇంకొకటి హై సాల్ట్ అండ్ కారం, విపరీతంగా కారం ఉండడం వల్ల, పులుపు ఎక్కువ తినడం వల్ల, ఇంకోటి స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల, నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల. అదేంటంటే మన బాడీలో ఉండే ప్రొడ్యూస్ చేసే యాసిడ్స్ అన్నట్లు ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది. దానివల్ల అంటే మళ్ళీ ఇప్పుడు పిజ్జాలు ఇట్లా డిఫరెంట్, అంతకుముందు లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మనకి అవైలబుల్ ఉండేవి. ఇప్పుడు అయిపోయేసరికి చాలా డిఫరెంట్గా ఆర్టిఫిషియల్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ తింటాను. వీటి వల్ల ఏంటంటే మన శరీరంలో డిఫరెంట్గా ఫిజియాలజీ అయిపోతుందండి. అవి హెల్దీ హ్యాబిట్స్ అవి డెవలప్ చేసుకుంటే మెజారిటీ ఆఫ్ దెమ్ కంట్రోల్ చేసుకోవచ్చు అండి. అది సో మెయిన్ స్మోకింగ్ ఒకటి, యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్కువ పుల్లగా ఉండేవి అవి, ఉప్పు కారం తగ్గించుకొని సో రెగ్యులర్గా వాటర్ తాగుతూ ఉంటే మెజారిటీ ఆఫ్ దెమ్ ఎక్కువ మిల్క్ ప్రోడక్ట్స్, లేకపోతే కర్డ్ చాలా చల్లగా ఉంటుంది చూడండి, మజ్జిగ తాగడం చల్లగా ఉంటుంది, అటువంటి ఏంటంటే ఆ యాసిడ్ ప్రొడ్యూస్ చేసేది తక్కువ చేస్తూ ఉంటుంది. ఆ మెడిసిన్స్కి వచ్చేసరికి లాంగ్ టర్మ్ తీసుకుంటే చాలా ఉన్నాయండి ప్రాబ్లమ్స్. అంటే జనరల్గా నాకు తెలిసిన వరకు ఎముకలో వీక్నెస్ అవుతూ ఉంటుంది లాంగ్ టర్మ్లో ఉండేటట్లు, ఇంకా కొంచెం అంటే బాడీ ఏక్స్ వస్తూ ఉంటాయి అన్నట్లు. కాబట్టి లాంగ్ టర్మ్లో ఎనీ మెడిసిన్స్ నాట్ గుడ్. ఓకే సార్, ఈ మధ్య అంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అని వింటున్నాము. అంటే ఏంటి సార్ అసలు దాని ప్రాబ్లమ్స్ ఏంటి, ఎటువంటి లక్షణాలు ఉంటాయి? ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ రీసెంట్గా అండి కనుక్కున్నాము. అది వెస్ట్రన్ కంట్రీస్లో చాలా కామన్. యంగ్ ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ మీద ఎఫెక్ట్ చేస్తుంది అన్ఫార్చునేట్లీ. యంగ్ మెన్ అండ్ ఫిమేల్, మోర్ కామన్ ఇన్ ఫిమేల్ దాన్ మెన్. అది కాకపోతే అన్ఫార్చునేట్లీ దేర్ ఇస్ నో క్యూర్ ఫర్ ఇట్. క్యూర్ అనేది లేదు. కాకపోతే రిలాప్స్ అండ్ రెమిజన్స్ అంటారు, అంటే రావడం తగ్గిపోవడం మరలా వస్తూ ఉంటుంది. ఈ మెడికల్గా చేసే ట్రీట్మెంట్ ఏంటంటే ఆ గ్యాప్ని, మరలా వచ్చే గ్యాప్ని ప్రొలాంగ్ చేయడం అన్నట్లు. సో మనకు సిమ్టమ్ ఫ్రీ టైం లాంగ్గా ఉంటుంది. ఏమన్నా కాంప్లికేషన్స్ డెవలప్ అయినప్పుడు ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవడం. ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటే రెండు కలిపి ఉంటుంది, క్రాన్స్ డిసీజ్ అండ్ అల్సరేటివ్ కోలైటిస్. క్రాన్స్ డిసీజ్ అంటే అది ఇట్ కెన్ ఎఫెక్ట్ ఫ్రమ్ మౌత్ టు ది బాటమ్ యానస్ వరకు, ఎనీ పార్ట్ ఆఫ్ ది గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఇంకోటి దాంట్లో స్కిప్ లిజన్స్ అంటారు, అంటే ఒక చోట ఉంటుంది, దాని మధ్యలో నార్మల్ ఉంటుంది, ఇంకో చోట ఉంటుంది అనమాట. సో అది వెరీ వేరీడ్ సిమ్టమ్స్ ఉంటాయి. జనరల్గా ఏంటంటే వాళ్ళకి కడుపు నొప్పి వస్తూ ఉంటుంది, అల్సర్స్ వస్తూ ఉంటాయి, తర్వాత సరిగ్గా జీర్ణం కాదంటూ ఉంటారు, వెయిట్ లాస్ అవుతూ ఉంటారు, వాళ్ళు తిన్నా కూడా ఎక్కువసేపు వెయిట్ ఉండదు, మ్యూకస్ డిశ్చార్జ్ అంటూ ఉంటారు, ఎక్కువ అంటే మ్యూకస్ పడిపోతూ ఉంటుంది, జిగటిగా వెళ్తూ ఉంటుంది, విరోచనాలు మల్టిపుల్ టైమ్స్ విరోచనాలకు వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది, ఒక్కసారి బ్లడ్ పడిపోతూ ఉంటుంది. సో ఇట్లా మల్టిపుల్ వేరియడ్ సిమ్టమ్స్ ఉంటా ఉంటాయి దానికన్నా ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్. సో ఇప్పుడిప్పుడే మన దగ్గర అండి అది అవేర్నెస్ ఎక్కువ వస్తూ ఉంటుంది. నాకు తెలిసి రీసెంట్గా చాలామంది, నాకు అట్లీస్ట్ 3-4 ఈ షార్ట్ డ్యూరేషన్లోనే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. కాకపోతే వాళ్ళు ఆల్మోస్ట్ 6-7 years దే హ్యావ్ గాన్ త్రూ మెనీ హాస్పిటల్స్.
అది అవేర్నెస్ తక్కువ ఉంది. డాక్టర్లో కూడా ఎక్కడ ఏం చేయాలంటే ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉన్నది. పేషెంట్స్కి అలాంటిది ఉంటుంది అనేది తెలియట్లేదు. మన చేంజింగ్ హెల్త్ డైట్ కానీ, మన చేంజింగ్ వర్కింగ్ కానీ వాటి వల్ల అన్నట్లు ఆల్మోస్ట్ వెస్టర్నైజ్ అయిపోతూ ఉంది. సో అంతకుముందు ఓన్లీ పాశ్చాత్య దేశాలకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మనకు వచ్చేస్తూ ఉన్నాయి స్లోగా. సార్ ఇంకోటి ఆర్టబుల్ బాల్ సిండ్రోమ్ అంటే ఏంటి సార్? ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారండి. అదేంటంటే బౌల్ ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది. మామూలుగా నార్మల్ ఫంక్షనింగ్కి నరాలు ఉండేవి అటు బౌల్స్లో కూడా. అదేంటే ఇన్కోఆర్డినేషన్ అనమాట. అది మామూలుగా రెగ్యులర్గా పర్టికులర్ టైంలో ఎలా యాక్ట్ కాకుండా ఇర్రెగ్యులర్గా ఉంటుంది. దానికి ఇరిటబుల్లో ఉంటారు. అదే బౌల్ చాలా ఇరిటబుల్ అయ్యింది అన్నట్లు అట్లా. అది డయాగ్నోసిస్ ఆఫ్ ఎక్స్క్లూజన్ అండి. అందే పర్సే ఇట్ ఈజ్ ఫంక్షనల్ ప్రాబ్లం. అంటే ఎనటామికల్గా కానీ ఏమి ప్రాబ్లం ఉండదు. కాకపోతే దాంట్లో ఫంక్షనల్గా అబ్నార్మల్గా ఫంక్షన్ కావడం వల్ల బ్లోటింగ్ అని వస్తూ ఉంటుంది. ఎక్కువ అన్నం తిన్న తర్వాత బ్లోటింగ్, ఒక్కోసారి డయేరియా, కాన్స్టిపేషన్ ఆల్టర్నేటింగ్ ఉంటూ ఉంటుంది. నెక్స్ట్ ఫుడ్ తిన్న తర్వాత చాలా నొప్పి వస్తూ ఉంటుంది. కొంచెం ఎక్కువ గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఇది వేరే వాటికి కూడా ఇలా ఉంటుందండి. సో అందువల్ల ఏంటంటే ఈ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఇవి చాలా వరకు సిమిలర్ సిమ్టమ్స్ ఉంటాయి. వాటి కోసం ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయాలండి. ఫస్ట్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కొలనోస్కోపీ అంటారు. అంటే లార్జ్ బౌల్, మెయిల్ లార్జ్ బౌల్లో కెమెరా పెట్టి చూడటము, ఇంకోటి ఏమైనా సిటీ స్కాన్ అని, ఇవి రెండు కామన్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏమీ లేవు, ఏమీ హెల్త్ ప్రాబ్లమ్స్ లేదు అనుకున్నప్పుడే దీన్ని ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ మేము అక్కడ డయాగ్నోస్ చేసేవాళ్ళం. వాళ్ళకి ఒక లేబుల్ ఇవ్వడం అనమాట, మీకు ప్రాబ్లం ఉన్నది, కాకపోతే నో ఐడెంటిఫైబుల్ ఎనటామికల్ ప్రాబ్లం. ఎనటామికల్గా ఏమీ ఐడెంటిఫై చేయలేదు, కాకపోతే ఈ ప్రాబ్లంకి మెడిసిన్స్ తోటి ట్రీట్ చేస్తూ ఉంటాం. కొంచెం సైకలాజికల్ కూడా వాళ్ళకి పాపం చాలా సఫర్ అవుతూ ఉంటారు. సో సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి, వాటిని అడ్రస్ చేయాలి. సో సిమ్టమ్స్, మెయిన్ సిమ్టమాటిక్ కంట్రోల్ అవ్వకండి. సార్ ఇప్పుడు కొంతమంది అంటే ఇప్పుడు మోనోపాస్తోనే కొంతమందికి లేడీస్కి అంటే పీరియడ్ అనేది ఆగిపోతుంది. కొంతమందికి ఏంటంటే ఆ టైంకి వాళ్ళు అంటే పడే ఇబ్బందుల వల్ల వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి గర్భసంచి అనేది తీసుకోవడం కూడా మనం చూస్తూనే ఉంటాము. అంటే కొంతమందికి ఏమో డాక్టర్ రిఫర్ చేస్తారు, కొంతమంది ఏమో లేదు నా వల్ల అవ్వట్లేదు అని తీసేయించుకుంటారు. అంటే అట్లా తీయించుకున్న తర్వాత కూడా ఒక 3 months వరకు వాళ్ళు అంటే గ్యాస్ట్రిక్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అసలు ఎందుకు సార్? అంటే లాప్రోస్కోప్తోని సర్జరీ అయినా కూడా ఇటు చూసుకుంటేనేమో గర్భసంచి అని అంటే ఇది కంప్లీట్ వేరు. ఎందుకు మరి గ్యాస్ట్రిక్కి దానికి సంబంధం ఏంటి సార్ అసలు? ఇన్ మై ఒపీనియన్ దట్స్ టూ డిఫరెంట్ అండి. అవి 2 different థింగ్స్. అంటే మన గర్భసంచి అంటే లోవర్ పార్ట్, పెల్విస్లో అంటారు. మనకి కడుపులో మంట కానీ లేదా అప్పర్ పార్ట్, అది స్టమక్లో వచ్చేది. స్టమక్ కానీ గలెట్ అంటారు, అంటే యూసిఫేగస్, లేకపోతే స్మాల్ బౌల్, బిగినింగ్ ఆఫ్ స్మాల్ బౌల్ అంటారు, దాన్ని డియోడమ్ అంటారు. వాటిలో వచ్చే ప్రాబ్లమ్స్ అప్పర్ పార్ట్లో ఉంటాయి. సో దానివల్ల మెయిన్ ఎసిడిటీ కానీ, రిఫ్లెక్స్ కానీ, అల్సర్స్ కానీ, హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ అంటారు, కామన్గా వచ్చే ఈ కండిషన్స్ అండి. వాటి వల్ల ఈ అప్పర్ జే ప్రాబ్లమ్స్ అంటారు. సో వాటికి ట్రీట్మెంట్ మామూలుగా ఇది కామన్గా ఉండే మెడిసిన్స్ అవి యూజ్ చేసుకోవాలి. ఇది గర్భసంచి తీసేయడం అనేది ఇక్కడ కొంచెము డిఫరెంట్ ఇండికేషన్స్ అంటారండి. కాకపోతే అక్కడ ఏంటంటే వాళ్ళకైనా క్యాన్సర్ ఉంటే గర్భసంచి తీసుకోవచ్చు, లేకపోతే హెవీ బ్లీడింగ్ ఉంటే అది అన్కంట్రోలబుల్ బ్లీడింగ్, ఇంకోటి వెరీ లార్జ్ మయోమాస్ అంటారు, అంటే లోపల గ్రోత్ పెరగడం వల్ల అట్లా కానీ, ఫైబ్రాయిడ్స్ అంటారు, పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ వాళ్ళకి సిమ్టమాటిక్గా ఉంటాయి అట్లా. ఇంకోటి రేర్గా వస్తుంది, ఇప్పుడిప్పుడే వస్తుంది, కాదు ఎండోమెట్రియోసిస్. అది అగైన్ రేర్ కాజ్, అన్ఐడెంటిఫైబుల్, పీపుల్ సఫర్ ఇన్ సైలెన్స్ అన్నట్లు. అక్కడ యూకేలోనే వాళ్ళ డయాగ్నోసిస్కి దానికి ఆల్మోస్ట్ 2 years 3 years దే హ్యావ్ సీన్ సో మెనీ పీపుల్. సో అదేంటంటే అది క్లినికల్ అక్యుమెన్ ఉండాలి, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ ఉండాలి, ఆ స్పెషాలిటీ ఉండాలి. అలా ఉన్నప్పుడు అలాంటి కండిషన్స్ని డయాగ్నోస్ చేస్తాం. సో వాటికి అప్రాపర్ ట్రీట్మెంట్ కావాలంటే వెరీ స్పెషలైజ్ సెంటర్స్లో దొరుకుతుందండి అట్లా. ఈ ఆపరేషన్ చేసిన తర్వాత పొత్తి కడుపులో నొప్పి అనేది ఎనీ ఆపరేషన్ అండి, ఆపరేషన్ చేసామనుకుంటే ఆ డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది జనరల్గా few weeks to few months. ఎనీ ఆపరేషన్ అది మనం కట్ చేస్తున్నాము, అది నార్మల్గా ఉండదు కదా, అది మనం చేంజ్ చేస్తాం, దాన్ని అనాటమీ చేంజ్ చేస్తున్నాము, ఫిజియాలజీ చేంజ్ చేస్తున్నాము. సో దానికి వచ్చే ప్రాబ్లమ్స్ అయితే జనరల్గా కొన్ని రోజులు, కొన్ని వీక్స్, కొన్ని మంత్స్లో జనరల్గా తగ్గిపోవాలండి. అది తగ్గట్లేదంటే ఏమైనా రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా, రిస్క్స్ ఏమన్నా చూసుకోవాలి. కాకపోతే నా ఒపీనియన్లో అది ఇది 2 different ఇష్యూస్. వాళ్ళకి మామూలుగా ఒక్కసారి ఏంటంటే నొప్పిని, పొత్తి కడుపు అనేది ఒకసారి మొత్తాన్ని కూడా నా కడుపులో నొప్పి అంటారు. అప్పర్ పార్టా, లోవర్ పార్టా, సైడ్సా, మధ్యలోనా, ఇవన్నీ ఏరియాని బట్టి మనకి డయాగ్నోస్ కానీ దాని ట్రీట్మెంట్ కానీ డిఫరెంట్గా ఉంటుందండి.